గుజరాత్ అహ్మదాబాద్లో అక్రమ నివాసాలు ఏర్పరచుకున్న బంగ్లాదేశీయులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మరోమారు ఆ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. మొదటి దశలో భాగంగా 3000 ఇళ్లను నేలమట్టం చేయగా రెండో దశలో తాజాగా 2500 ఇళ్లను కూల్చేస్తోంది. ఇందుకు గాను 75 బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. మంగళవారం చందోలా సరస్సు ప్రాంతంలో ఉన్న ఈ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం ఈ ప్రాంతాన్ని 7 జోన్లుగా విభజించి ఆక్రమణల తొలగింపును చేపట్టారు. ఈ నిర్మాణాల్లో ఎక్కువ భాగం బంగ్లాదేశీయులవేనని అధికారులు తేల్చారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించడమే కాక అక్రమంగా ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టారని ప్రభుత్వం తేల్చింది. మొదటి దశలో భాగంగా ఏప్రిల్ 29, 30 తేదీల్లో 3000 ఇళ్లను కూల్చివేశారు. ప్రస్తుతం రెండో దశలో భాగంగా మరో 2500 ఇళ్లను నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాలను తొలగించి త్వరలోనే భూమిని స్వాధీనం చేసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇక కూల్చివేతలు సజావుగా సాగేందుకు 75 బుల్డోజర్లు, 150 డంపర్లను మోహరించారు. అలానే కూల్చివేతల సమయంలో అల్లర్లు, ఆందోళనలు చెలరేగకుండా శాంతి భద్రతలను కాపాడటానికి ఏకంగా 8000 మంది సిబ్బందితో కూడిన భారీ పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం కూల్చివేతలు వేగంగా కొనసాగుతున్నట్టు చెబుతున్నారు. చందోలా సరస్సు చాలా కాలం పత్రాలు లేని బంగ్లాదేశ్ వలసదారులకు నిలయంగా మారినట్లు అధికారుల విచారణలో తేలింది. 4 దశాబ్దాల క్రితం అంటే సుమారు 1970-80 సమయం నుంచే ఈ ప్రాంతంలో ఆక్రమణలు మొదలయ్యాయని తెలుస్తోంది. 2002లో ఒక ఎన్జిఓ ఇక్కడ సియాసత్ నగర్ అనే స్థావరాన్ని స్థాపించడానికి సహాయం చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ ప్రాంతం మానవ అక్రమ రవాణా, నకిలీ డాక్యుమెంటేషన్ నెట్వర్క్లకు హాట్స్పాట్గా మారిందని అధికారులు వెల్లడించారు. ఇక్కడ నివసిస్తున్న వారిలో 90% బంగ్లాదేశీయులేనని అంటున్నారు. వీరికి సరైన ధృవపత్రాలు లేవని కూడా తెలుస్తోంది. రెండు 2010-2024 మధ్యకాలంలో ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు భారీగా పెరిగాయి. చందోలా సరస్సు సమీపంలోని ప్రభుత్వ భూమిలో వేలాది తాత్కాలిక ఇళ్లు పుట్టుగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అక్రమంగా ఉంటున్న విదేశీయులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే చందోలాలో భారీ స్థాయిలో అక్రమంగా ఉంటున్న విదేశీయుల గుట్టు బయటపడింది. గత కొన్ని వారాలుగా గుజరాత్ పోలీసులు వేలాది మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మంది అహ్మదాబాద్లో నివసిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో అధిక సంఖ్యలో చందోలా సరస్సు ఆక్రమణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని అధికారులు తేల్చారు. ఈ ఆపరేషన్ లక్ష్యం ప్రభుత్వ భూమిని తిరిగి పొందడం మాత్రమే కాదని చట్టవిరుద్ధమైన వలసలను అరికట్టడం కూడా అని అధికారులు చెబుతున్నారు. అలాగే మురికివాడల ముసుగులో జరుగుతున్న నేరాలను కూడా నిర్మూలించే విధంగా ఈ భారీ కూల్చివేతల ఆపరేషన్ జరుగుతోందని అధికారులు స్పష్టం చేశారు. सर, ये जो चंदोला में जो डिमोलिशन फेज 2 में शुरू हुआ, कल कितना हुआ है, आज क्या प्लानिंग? कल से जो चंडोला इंसनपुर पुलिस विस्तार में जो चंडोला तालाब है वहाँ पे फेज 2 का डिमोलिशन जब चालू हुआ, इसमें ऑलमोस्ट 2.5 लाख स्क्वायर मीटर जितना एरिया कल क्लियर करने में आया है. ऑलमोस्ट जितना डिमोलिशन करना था उसमें 99.9% डिमोलिशन कंप्लीट हो गया. थोड़े से धार्मिक जो स्ट्रक्चर्स हैं उनको इज्जत के साथ हटाने की कार्रवाई अभी चालू है. लोगों के लिए कल एक अफवाह रही थी सर, तो क्या मैसेज? नहीं, हम सभी लोगों से ये अपील करते हैं कि किसी तरह की अफवाहों पर ध्यान नहीं दे. जितने भी गैर कायदेसर मकान बने हुए हैं उसमें जो म्युनिसिपल कॉरपोरेशन की पॉलिसी है उसके अकॉर्डिंग जिनको मकान देने थे उन सबके फॉर्म कलेक्ट किए गए. उसमें योग्य कार्रवाई म्युनिसिपल कॉरपोरेशन द्वारा की जाएगी. इसके अलावा ये चंडोला जो तालाब है वो एक तालाब है, उसमें डूब क्षेत्र के अंदर जितने भी अवैध अतिक्रमण करने में आए हैं वो सब माननीय उच्चतम न्यायालय के आदेश